వారణాసి సాహితీ వారధి వారు 2024వ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో 7వ ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పేరు ఆచార్య దేవో భవ. రచయిత డాక్టర్ ఎం కోటేశ్వరరావు. ఇక కథలోకి వెళదామా? ఉదయం 6 గంటలు. ఆ ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగిన ఈశ్వర్ ఒక పెద్ద పూజ గదిలా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి ముచ్చటపడ్డాడు. కారు ఆగిన అలికిడికి గాయత్రి ఇంట్లోంచి బయటకు వచ్చి గేట్ తీసింది. నమస్తే సిస్టర్, మొన్న ఫోన్ చేసింది నేనే. తనని తాను పరిచయం చేసుకున్నాడు ఈశ్వర్. నమస్తే, లోపలికి రండి అన్నయ్య. అమ్మా, నాన్నగారు ఓల్డ్ స్టూడెంట్ వచ్చారు. ముందుకు నడుస్తూ తల్లికి సమాచారం ఇచ్చింది గాయత్రి. దేవాలయం తొలిమెట్టుల గేట్ దగ్గర వంగి నమస్కరించాడు ఈశ్వర్. హాల్లో మంచం పైన పడుకుని ఉన్నారు జగన్నాథం మాస్టారు. వెంట తెచ్చిన 10 కొబ్బరి బొండాలు, 4 రకాల పళ్ళు టీపాయ్ పైన పెట్టాడు ఈశ్వర్. జగన్నాథం మాస్టారి పాదాలపైన శిరస్సు ఆనించి నమస్కరించాడు. బావున్నారా మాస్టారు? ప్రేమగా అడిగాడు ఈశ్వర్. మాస్టారిలో ఎలాంటి స్పందన లేదు. అలా చూస్తున్నారు అంతే. ఇంతలో పార్వతమ్మ గారు లోపల నుంచి వచ్చారు. బావున్నావా బాబూ? చాలా ఏళ్లయింది నిన్ను చూసి. గురువుగారిని చూడడానికి హైదరాబాదు నుండి 10 గంటలు ప్రయాణం చేసి వచ్చావు. చాలా సంతోషం బాబు. కాఫీ తెస్తాను, ఉండు. లోపలికి వెళ్లారు పార్వతమ్మ గారు. గాయత్రి తల్లిని అనుసరించింది. ఈశ్వర్ మాస్టారి పక్కన కుర్చీలో కూర్చున్నాడు. తనకి ఓనమాలు నేర్పిన మాస్టారి వైపు భక్తిగా చూశాడు. మాస్టారి పక్కన మంచం పైన కూర్చుని ఆయన తల ఎత్తి తన ఒడిలో దిండుపైన పెట్టాడు. ఫ్లాస్కులో తెచ్చిన జ్యూస్ని కొద్ది కొద్దిగా తాగించాడు. నాప్కిన్తో మూతి తుడిచి మళ్ళీ పడుకోబెట్టాడు. పార్వతమ్మ గారు గాయత్రి తెచ్చిన కాఫీ తాగాడు ఈశ్వర్. నేను సాయంత్రం వరకు మాస్టార్తో ఇక్కడే ఉంటాను. మీరు లోపలికెళ్ళి మీ పనులు చేసుకోవచ్చు, చనువుగా అన్నాడు ఈశ్వర్. అన్నట్టుగానే సాయంత్రం వరకు మాస్టారి పక్కనే ఉన్నాడు ఈశ్వర్. మాస్టారి కాళ్లకు ఆయిల్ మసాజ్ చేశాడు. చేతులకి మాయిశ్చరైజర్ రాశాడు. తల దువ్వాడు. మధ్యాహ్నం జావా తన చేత్తోనే తాగించాడు. 2 సార్లు డైపర్స్ మార్చాడు. 2 సార్లు జ్యూస్, కొబ్బరి నీళ్లు తాగించాడు. సాయంత్రం తిరిగి బయలుదేరుతూ పార్వతమ్మ గారికి ఒక కవర్ ఇచ్చాడు ఈశ్వర్. అందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. నువ్వు అంత దూరం నుండి రావటం, ఈ పళ్ళు తేవటం, ఇప్పుడు ఈ కవర్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబూ అన్నారు పార్వతమ్మ. ఏంటమ్మా అది అన్నారు ఈశ్వర్. మాస్టారికి అల్జీమర్స్. నువ్వు వచ్చినట్టు, ఇవన్నీ తెచ్చినట్టు, ఇన్ని సేవలు చేసినట్టు ఆయనకి తెలియదు. అసలు ఆయన నిన్ను పట్టలేరు. చాలా గిల్టీగా చెప్పారు పార్వతమ్మ గారు. ఈశ్వర్ నవ్వాడు. మాస్టారికి అల్జీమర్స్ అని, నన్ను గుర్తుపట్టలేరని గాయత్రి నాకు ఫోన్లో చెప్పిందమ్మా. ఆయనకి నేను గుర్తు రాకపోవచ్చు, కానీ నాకు ఆయన గుర్తున్నారు కదమ్మా. నేను వచ్చింది మాస్టార్ని చూడాలని, ఆయన నన్ను చూడాలని కాదమ్మా. చాలా సంతోషం బాబు. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. దేవుడి దయ వల్ల మా పరిస్థితి బాగానే ఉంది. ఏ లోటు లేదు. నువ్వు రావటమే గొప్ప. ఈ కవర్ వెనక్కి తీసుకో బాబు అన్నారు పార్వతమ్మ గారు. భలేవారమ్మా, దేవుడి హుండీలో కానుకలు వేసేది దేవుడు పేదవాడు అని కాదు కదా అమ్మా. నైవేద్యం పెట్టేది దేవుడికి పూట గడవదని కాదు కదమ్మా. అది మన భక్తి, మన తృప్తి, ఇంకా చెప్పాలంటే మన ప్రేమ, మన బాధ్యత అన్నాడు ఈశ్వర్. ఈశ్వర్ కారు వెళ్ళిపోతుంటే చెమర్చిన కళ్ళతో చూస్తూ ఉండిపోయారు పార్వతమ్మ గారు, గాయత్రి. చివరి నిమిషంలో ఈశ్వర్ మాటల్ని జగన్నాథం మాస్టారు తృప్తిగా విన్నారన్న సంగతి ఆ ముగ్గురికి తెలియదు.